Hello everyone, welcome to Telugu One Academy. So my name is Vinay Kumar. Now we'll go into another concept. So that is concept and or. Okay. So మన క్వశ్చన్లో and ఇస్తాడండి ఆర్ ఇస్తాడు రైట్. సో యూజువల్గా మనకి and ఇచ్చినప్పుడు వి యూజ్ ప్లస్ ఆర్ ఇచ్చినప్పుడు వి యూజ్ ఈక్వల్స్ టు రైట్. ఇలా చేయడం వల్ల కొంచెం మనకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేసేద్దాం మనం. విల్ అవాయిడ్ దిస్ వన్, విల్ గో టు ద షార్ట్ కట్. ఓకే, లెట్స్ సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకి వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఎఫిషియన్సీ రేషియో కనుక్కోమంటాడు. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎఫిషియన్సీ రేషియో కనుక్కోమంటాడు. సో సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు మెంబర్స్ని ఇస్తాడు, 2 members ఆర్ 3 members ఇస్తాడు. ఓకే, ఫర్ సపోజ్ 1 man ప్లస్ 1 boy కెన్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్ అంటాడు క్వశ్చన్లో. సో థర్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వేజెస్ మీద ఉంటాయి. థర్డ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వేజెస్ మీద ఉంటాయి రైట్. సో విల్ డిస్కస్ దీస్ క్వశ్చన్స్. ఓకే, నౌ విల్ స్టార్ట్ విత్ ఎఫిషియన్సీ క్వశ్చన్స్. సో ఎఫిషియన్సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, మనకు 5 boys ప్లస్ 10 girls కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days. ఓకే, దెన్ ఫైండ్ 10 boys plus 20 girls can do the same work in how many days? So this is the simple question. సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తారంటే అందరూ ప్లస్ అండ్ ఈక్వల్స్ చేస్తారండి, అలా అవసరం లేదు. సింపుల్గా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 boys కెన్ ఈట్ 4 apples ఇన్ హౌ మెనీ డేస్. ఒకతను 1 apple తింటే పర్ డేకి ఇట్ విల్ టేక్ 2 days. ఫర్ సపోజ్ 4 boys కెన్ ఈట్ 4 apples ఇన్ హౌ మెనీ డేస్? 1 day. ఎందుకండి ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ మెన్ పెరుగుతున్నప్పుడు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి రైట్. నంబర్ ఆఫ్ మెన్ పెరుగుతున్నప్పుడు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి రైట్. ఇక్కడ చూడండి 5 boys ఉండే, ఇక్కడ 10 boys ఉన్నాడు, ఇక్కడ 10 girls ఉన్నారు, 20 girls ఉన్నారు. అంటే ఏమవుతుంది మనకు రేషియో పెరుగుతుంది, 1:2 అవుతుంది రేషియో. అంటే చూడండి 5 into 2 10 into 2 రైట్. ఇలా పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ మెన్ పెరిగినప్పుడు ఏమవుతుందండి డేస్ తగ్గుతాయి. అంటే జస్ట్ డివైడ్ బై 4 అంతే కదా. ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ డివైడ్ 2 చేయండి, అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 2 days. దిస్ ఈస్ ద ఆన్సర్ 2 days. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి, 5 boys and 10 girls కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days. అండ్ దెన్ ఫైండ్ 10 boys and 10 girls కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ రైట్. ఇక లాజిక్ ఏంటి, నంబర్ ఆఫ్ మెన్స్ పెరిగినప్పుడు మనకు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి రైట్. నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి రైట్. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్, ఇక్కడ 5 boys ఉన్నారు, 10 boys ఉన్నారు రైట్, 10 girls ఉన్నారు, 20 girls ఉన్నారు రైట్. అప్పుడు ఏమవుతుంది 5 into 2 10 అవుతుంది, 10 into 2 20 అవుతుంది. అంటే 2 into 2 మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ into 2 మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఈ రేషియో ఇది చూడండి, ఈ డౌన్వర్డ్ ఉంది కాబట్టి మనం డివైడ్ చేయాలి రైట్. డివైడ్ చేస్తే ఏమవుతుంది 4/2 అంటే 2 days వస్తుంది రైట్. లెట్స్ సీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో చూడండి ఇక్కడ 15 men and 20 women can do a work in 10 days. Okay, 10 days. Then find in how many days 45 men and మన క్వశ్చన్లో అండ్ అంటే ప్లస్ రాస్తున్నాం, ఇక్కడ 45 men and 60 women can complete the same work in how many days? So this is the simple question. సో మామూలు ఏం చేస్తారంటే అందరండి చూడండి, ఈ 45 menని 60 womenని ఈక్వల్ చేస్తారు. అలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, 1 minute తీసుకుంటుంది. సో మన సింపుల్ లాజిక్ అప్లై చేయండి. 15 into 3 45, 20 into 3 60. అలాగే ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేసాం కాబట్టి డివైడ్ చేయాలి, ఇక్కడ 10/3. సో 10/3 అంటే ఎంత వస్తుందండి ఇక్కడ మనకి 10 into 3 ఈజ్ 3 into 3 ఈజ్ 9. రిమైండర్ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంటుంది బై 3. సో 1/3 days. ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ లాజిక్ రైట్. సో ఇది ఎఫిషియన్సీ రేషియో మీద తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 2 boys ఆర్ 2 girls లేకపోతే 2 men ఆర్ 2 women ఇస్తారు. అప్పుడు థర్డ్ మెన్ థర్డ్ ఉమెన్ ఎలా చేస్తారో కనుక్కోమంటారు. అంటే చూడండి ఇక్కడ
ఫస్ట్ 2 men plus 4 boys can do the work in 10 days. Okay, 10 days. And 4 men plus 6 boys, 4 men plus 6 boys can do the work in 8 days. Can do the work in 8 days. Then find 1 man plus 1 boy can do the work in how many days? Then 1 man plus 1 boy can do the work in how many days? సో క్వశ్చన్ ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు మనుషులు మరియు 4 బాలురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. మరియు 4 మనుషులు 6 బాలురు కలిసి అదే పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఒక మనిషి ఒక బాలుడు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు కనుక్కోమంటాడు. రైట్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. రైట్, సో డోంట్ యూజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ మెథడ్, ఐ విల్ గివ్ ద షార్ట్ కట్. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకిచ్చిన డాటాని కొంచెం డివైడ్ చేసి రాస్తే సరిపోతుంది. రైట్, చూడండి ఇక్కడ మెన్ అన్నాడు కదా, సో ఇక్కడ నేను మెన్ రాస్తున్నాను, ఇక్కడ బాయ్ అన్నాడు కాబట్టి ఇక్కడ బాయ్ రాస్తున్నాను, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ రాస్తున్నాను. మెన్ బాయ్ నంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మెన్ 2 ఉన్నారు. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి, 10 డేస్ ఉన్నాయి. అలాగే కింద కూర్చోండి, కింద ఎంతమంది మెన్ ఉన్నారు, 4 మెన్. ఓకే, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 6. డేస్ ఎన్ని ఉన్నాయి, 8. ఓకే, నౌ లెట్స్ సీ ఈ డేస్ని నంబర్ ఆఫ్ మెన్తో మనకు మల్టిప్లై చేసినప్పుడు యూ విల్ గెట్ యూనిట్స్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 మెన్ ఉన్నారు, 4 యాపిల్స్ ఉన్నాయి. 2 మెన్ ఉన్నారు, 4 యాపిల్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ వర్క్ ఎంత జరుగుతుంది, 8 యూనిట్స్ జరుగుతుంది వర్క్. ఓకే, మనకు వర్క్ ఎంత జరుగుతుంది, 8 యూనిట్స్ జరుగుతుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎఫిషియన్సీ. Okay, that is nothing but efficiency. So same way we'll see here, right. So చూడండి ఇక్కడ 2 into 10 ఎంత అండి, 20. 10 into 4 ఎంత అండి, 40. 8 into 4 ఎంత అండి, 32. 8 into 6 ఎంత అండి, 48. So what is the difference here, 12. What is the difference here, 8. సో దీస్ ఆర్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ డేస్. ఓకే, సో మనకి ఇక్కడ ఇంకోటి రిలేషన్ తెలవాలి. సో డేస్కున్న ఎఫిషియన్సీకి ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే వెన్ ఎవర్ యువర్ ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ద డేస్ రెడ్యూసెస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ నేను నా దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి, నేను డైలీ 2 యాపిల్స్ తింటున్నాను. అప్పుడు నాకు ఎన్ని డేస్ పడుతుంది, 5 డేస్ పడుతుంది. రైట్, 5 డేస్ పడుతుంది. అదే అలా కాకుండా నేను డైలీ 5 యాపిల్స్ తిన్నాను అనుకోండి, నాకు ఎన్ని డేస్ పడుతుంది, 2 డేస్ పడుతుంది. దట్ మీన్స్ వెన్ ఎవర్ మై ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ద నంబర్ ఆఫ్ డేస్ రెడ్యూసెస్. అలానే ఇక్కడ చూడండి, మనకు డేస్ రేషియో D1:D2 ఉంటే ఎఫిషియన్సీ రేషియో E1:E2 ఉంటుంది. ఓకేనా, డేస్ రేషియో D1:D2 ఉంటే ఎఫిషియన్సీ రేషియో E1:E2 ఉంటుంది. రైట్, సో మనకి ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వచ్చాయి, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ చూడండి 12 వచ్చాయి, ఇక్కడ ఎంత వచ్చాయి, 8 వచ్చాయి. సో క్యాన్సిల్ చేయండి, 3:2 వస్తుంది. సో డేస్ 3:2 ఉంటే ఎఫిషియన్సీ ఏమవుతుంది, సారీ ఇది E2:E1 అవుతుంది, ఎఫిషియన్సీ ఎక్స్చేంజ్ అవుతుంది కదా. రైట్, సో అప్పుడు చూడండి ఎఫిషియన్సీ ఏమవుతుంది, 2:3 అవుతుంది. రైట్, సో ఎఫిషియన్సీ 2:3 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2ను 20తో మల్టిప్లై చేయండి. టోటల్ యూనిట్స్ కనుక్కోవడానికి 2ను 20తో మల్టిప్లై అయ్యి ఎంత వస్తుంది, 40. ప్లస్ 3ను 40తో మల్టిప్లై అయ్యి ఎంత వస్తుంది, 120. సో వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ హియర్, 160 యూనిట్స్. టోటల్ ఎన్ని యూనిట్స్ అంటే 160 యూనిట్స్. సో మనకు క్వశ్చన్లో ఏమిచ్చాడమ్మా, క్వశ్చన్లో మనకు 1 బాయ్ 1 మెన్
ఎన్ని డేస్లో చేస్తారంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి మనకు రేషియో ఎంత వచ్చింది వీళ్ళది, రేషియో ఎంత వచ్చిందమ్మా 2:3 వచ్చింది. ఎఫిషియన్సీ రేషియో 2:3 వచ్చింది కదా. సో రైట్, సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు 160 యూనిట్స్ ఉన్నాయి. బై 1 మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది 2 ఉంది, అంటే 1 × 2. సో ఈ 1 ఎక్కడి నుండి వచ్చింది సార్ అంటే 1 అనేది 1 మెన్ అన్నట్టు, 2 అనేది ఎఫిషియన్సీ, ప్లస్ 1 × బాయ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది 3 ఉంది. రైట్, బాయ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది 3 ఉంది. సో 1 × 2 2 ప్లస్ 1 × 3 3. అప్పుడు ఏమవుతుంది 160/5, 160/5. సో 160/5 అంటే ఏమొస్తామా ఆన్సర్ మనకి ఇక్కడ చెప్పండి 32 వస్తుంది. అంటే దట్ మీన్స్ 1 బాయ్ ప్లస్ 1 మెన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 32 days. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, దానివల్ల ఈజీగా అర్థమైపోతుంది మనకు. రైట్, 2 men ప్లస్ 4 women కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6 days. ఓకే, 2 men plus 4 women can complete a work in 6 days. And 4 men plus 3 women, 4 men plus 3 women can complete a work in 2 days. Can complete a work in 2 days. Then find in how many days 2 men plus 2 women can complete that work. Then find in how many days 2 men plus 2 women can complete that work. సో ఇది క్వశ్చన్ అమ్మా. సో ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మెన్ రాయాలి. రైట్, సో నెంబర్ ఆఫ్ మెన్ రాద్దాం చూడండి, నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ ఉమెన్, నెంబర్ ఆఫ్ డేస్. సో నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది ఉన్నారు 2, నెంబర్ ఆఫ్ ఉమెన్ 4, నెంబర్ ఆఫ్ డేస్ 6. ఇక్కడ కూడా 4 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు. రైట్, సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మల్టిప్లై ద నంబర్ ఆఫ్ డేస్. ఓకే, వీ హ్యావ్ టు మల్టిప్లై ద నంబర్ ఆఫ్ డేస్ విత్ ద మెన్ ఉమెన్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం చేస్తాము, టు ఫైండ్ ద డేస్ మనం ఏం చేస్తామంటే 6 × 2 ఎంత అండి 12, ఇక్కడ 6 × 4 24, 4 × 2 8, 3 × 2 6. Right, so what is the difference here 4, what is the difference here 18. Okay, now what we find number of days. సో ఈ డేస్ రేషియో ఎంత అండి 4:18 అంటే ఎంత వస్తుంది మనకు 2:9 అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ రివర్స్ అవుతుంది కదా 9:2 అవుతుంది. టు ఫైండ్ ద టోటల్ వర్క్ చూడండి, ఇక్కడ టోటల్ యూనిట్స్ 9 × 12 ప్లస్ 4 × 24, 9 × 12 ప్లస్ 2 × 24 కదా, ఎస్ 2 × 24. ఈ 2 అనేది ఎఫిషియన్సీ, 24 అనేది డేస్. సో టోటల్ ఎంత వస్తుంది మనకు 9 × 12 అంటే 108 ప్లస్ 24 × 2 అంటే 48. సో వాట్ ఈజ్ ఆన్సర్ హియర్ 156. ఈ 156 అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్. బట్ మనం ఏం చేయాలి ఇక్కడ 2 men ప్లస్ 2 women యొక్క డేస్ కనుక్కోవాలి. రైట్, సో ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, సో రైట్, సో 2 men 2 women కనుక్కోవాలి. సో 2 men 2 women మనకు ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు ఇక్కడ. రైట్, సో ఇక్కడ చూడండి 2 men ప్లస్ 2 women. సో నెంబర్ ఆఫ్ డేస్ ఏంటండి 156 బై, సో 2 అంటే 2 × 9 ఎంతండి 18 ప్లస్ 2 × 2 ఎంతండి 4. సో దట్ ఈజ్ 156/22. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, సో ఎంత వస్తుంది 156 అంటే 78, ఇది 11 అంతే కదా. సో 78 11 అంటే ఎంత వస్తుందండి 11 7s are 77. రైట్, సో 7 1/11 డేస్ అంతే కదా. 77 అంటే మనకు రిమైండర్ 1 ఉంటుంది, 7 1/11 డేస్. సో లెట్స్ సీ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమన్నాడు మనకు చూడండి, 6 men 8 boys can do a piece of work in 10 days, 26 men 48 boys can do the same work in 2 days. Then the time taken by 15 men and 20 boys to do the same type of work will be అన్నాడు.
అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 6 మంది పురుషులు మరియు 8 మంది అబ్బాయిలు 10 డేస్లో చేశారట. అదే పనిని 26 మంది పురుషులు 48 మంది అబ్బాయిలు 2 రోజుల్లో చేశారట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని 15 మంది పురుషులు మరి 20 మంది అబ్బాయిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అంటున్నాడు. సో సింపుల్, ఇదే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ఎగ్జాంపులే కదా, రైట్. సో చేద్దాం చూడండి. ఓకే, సో లెట్స్ రైట్ ద డాటా. సో డాటా ఏమి ఇచ్చారు మనకు, 6 men ప్లస్ 8 బాయ్స్ కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days. అలాగే 26 men ప్లస్ 48 బాయ్స్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 2 days. Right. So what we have to find here? What we have to find? 15 men and 20 boys. 15 men plus 20 boys can do the same work in how many days? So this is the question, right? Now let's see, first ఏం చేయాలి మనము, ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ అనుకోవాలమ్మా, అంతే కదా. బాయ్కిన్ను మెన్కి నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ ఆ రేషియో ఒకటి కనుక్కుంటే సరిపోతుంది మనకు. ఫస్ట్ రేషియో అనుకుందాం చూడండి. టు ఫైండ్ ద రేషియో మనం ఏం చేయాలి, ఫస్ట్ మెన్ బాయ్ డేస్. సో మెన్ ఎంత 6, బాయ్ 8, డేస్ 10. నెక్స్ట్ మెన్ 26, బాయ్ 48, డేస్ 2. ఓకే, సో ఇక్కడ చూడండి 10 into 6 is 60. నెక్స్ట్ స్టెప్ ఇది, ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ 80 వస్తుంది. అలాగే ఇక్కడ ఎలా వస్తుంది చూడండి, 2 into 26 52. ఓకే, 2 into 48 96. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? హియర్ 8, హియర్ 16. ఓకే, సో ఇదేంటమ్మా నంబర్ ఆఫ్ డేస్. సో నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ రాద్దాం చూడండి. నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ రాద్దాం. నంబర్ ఆఫ్ డేస్ చూడండి, రేషియో 8:16. నంబర్ ఆఫ్ డేస్ రేషియో మనకి ఏమొచ్చింది ఇక్కడ, 8:16 వచ్చింది. బట్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి కదా. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, ఇది క్యాన్సల్ అవుతుంది చూడండి, 1:2 అవుతుంది. సో ఎఫిషియన్సీ రేషియో అనుకోండి, ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు 2:1. ఎఫిషియన్సీ మనకు 2:1 అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ కనుక్కోండి, టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ ఈక్వల్స్ టు 6 into 2, అంతే కదా. 6 into 2. 2 ఎందుకు సార్ అంటే 2 అనేది మెన్ యొక్క ఎఫిషియన్సీ ప్లస్ 8 into 1 ప్లస్ 8 into 1. సో వాట్ విల్ గెట్ ఆబ్వియస్లీ 24 యూనిట్స్. ఈ 24 యూనిట్స్ అనేది ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నౌ సో క్వశ్చన్లో ఏమన్నాడు, 15 men, అంతేనా, సారీ ఇక్కడ మిస్టేక్ జరిగింది చూడండి. ఇక్కడ సింపుల్గా చూడండి, 60 80 కదా, ఇది 60, ఇది 80. ఓకే, 60 into 2 120, 120 into 60 into 2 is 120, 120 into 80 200. ఇక్కడ 24 యూనిట్స్ అని వచ్చింది, సారీ 200. సో ఈ 60తో మల్టిప్లై చేయాలి. 60 into 2 ప్లస్ 80 into 1 ఎంతండి, 200. సో ఈ 200 యూనిట్స్ని ఎవరు చేయాలి, 15 men 20 బాయ్స్ చేయాలి. సో దట్ ఈస్ 50 men ప్లస్ 20 బాయ్స్. ఈ 200 యూనిట్స్ చేయాలి కాబట్టి 200 బాయ్. సో 15 into ఎఫిషియన్సీ ఎంత ఉందండి, 15 into 2 అంటే 30 ప్లస్ 20 into 1 అంటే 20. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో ఇది 50 అవుతుంది. 200/50 అంటే ఎంత వస్తుంది, 4 days. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్, 4 days. సో 4 days ఉందా అండి ఆన్సర్లో? ఎస్, వీ హ్యావ్ 4 days. ఓకే, వీ హ్యావ్ 4 days, రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఓకే, సీ దిస్ క్వశ్చన్, సేమ్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. 6 men 8 women can do it in 10 days. 3 men 4 women can do it in the, then 3 men 4 women can do the same work in how many days? ఇంతకుముందు నేను ఎఫిషియన్సీ రేషియోలో ఒక ఎఫిషియన్సీ ప్రాబ్లం ఒకటి చెప్పానమ్మా, రైట్. చూడండి ఇక్కడ
6 men plus 8 women can do it in 10 days. Then find 3 men plus 10 women can do it in how many days? మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, మనకు నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగినప్పుడు డేస్ అనేవి తగ్గిపోతాయి ప్రపోర్షనల్గా. ఓకేనా? నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగినప్పుడు డేస్ అనేవి తగ్గిపోతాయి. నౌ లెట్స్ సీ 6 డివైడెడ్ బై, అంతే కదా, 6 డివైడెడ్ బై 2 ఈజ్ 3. నెక్స్ట్ ఇది 4 మూమెంట్. 8 డివైడెడ్ బై 2 ఈజ్ 4. 6 డివైడెడ్ బై 2 ఈజ్ 3. 8 డివైడెడ్ బై 2 ఈజ్ 4. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ డివైడెడ్ బై ఉందనుకోమ్మా, ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇంటూ వచ్చింది అనుకోండి, ఇక్కడ డివైడెడ్ బై చేయాలి. గుర్తుపెట్టుకోండి, అది ఇక్కడ డివైడెడ్ బై వస్తే ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ఇంటూ వస్తే ఇక్కడ డివైడెడ్ బై చేయాలి. సో ఇక్కడ ఏమొచ్చింది, డివైడెడ్ బై వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ మచ్? 20 days. ఓకే, సో దిస్ ఈస్ ఆన్సర్, రైట్? వాట్ ఈస్ ద ఆన్సర్? 20 days. So where is 20 days? Here, 20 days. Okay, we'll go to the next one. So see this question. See this question. 3 men and 4 boys can complete a piece of work in 12 days. 4 men and 3 boys can do the same work in 10 days. 2 men, 3 boys can finish the number of in how many number of days? Okay, this is a CGL question, tier 1. Okay, now so తెలుగులో కూడా చూడండి. 3 పురుషులు 4 అబ్బాయిలు కలిసి 12 రోజుల్లో, 4 పురుషులు మరియు 3 అబ్బాయిలు కలిసి 10 రోజుల్లో చేస్తారట. అయితే అప్పుడు 2 పురుషులు 3 అబ్బాయిలు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు. సేమ్ కాన్సెప్ట్, సేమ్ మెథడ్, రైట్? చూడండి ఇక్కడ. సో డాటా అనేది సఫిషియెంట్గా రాసుకోవాలమ్మా. నెక్స్ట్ మనం ఒక్క డాటా రాంగ్ రాసినా కూడా మనకు ఆన్సర్ అంతా రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ డాటా రాయండి. సో మెన్ డైరెక్ట్గా రాసేస్తున్నామా డాటా. మెన్, బాయ్స్, నంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ చూడండి, మెన్ ఎంతమంది ఉన్నారు? మెన్ 3, బాయ్స్ 4 అండ్ 12 days. నెక్స్ట్ మెన్ 4, బాయ్స్ 3, 10 days. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? అప్పుడు 2 మెన్ ప్లస్ 3 బాయ్స్ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. అంతే కదా. 2 పురుషులు మరియు 3 అబ్బాయిలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు, రైట్? దిస్ ఈజ్ ద క్వశ్చన్. నౌ సో కన్వర్ట్ దెమ్ ఇంటూ రేషియో. 3 into 12 36, 4 into 12 48, 10 into 4 is 40, 10 into 3 is 30. So what is the difference here? 4. What is the difference here? 18. Antena? Difference 18. Right. Now let's write the number of days. So number of days equals to 4:18 amma. Appudu efficiency ఎంత అవుతుంది? 2, 9 here. That is 9:2. So total units ఏమైతే చెప్పండి అప్పుడు? టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ అంటే 9 into 36 అంతే కదా. 36 into 9 ప్లస్ 48 into 2. ఓకే, సో 48 into 2. యాక్చువల్లీ ఈ 2 మల్టిప్లై చేస్తే రావాలమ్మా. ట్రై చేద్దాం ఒకసారి ఈ క్వశ్చన్లో. 36 into 9 అంటే ఎంత వస్తుంది మనకు? 324 అంతే కదా. 36 9s. సో 4 5 27. So 324 plus 48 into 2 is 96. So what we will get? Obviously 420 units. సో ఇది టోటల్ 420 యూనిట్స్ ఉన్నాయమ్మా. బట్ ఇక్కడ చూడండి, మనం 2 men 3 boys కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? 2 men 3 boys కనుక్కోవాలి. సో 2 men 3 boys అంటే చూడండి, 2 men 3 boys అంటే మనం డైరెక్ట్ రాసిద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకొని, నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకొని చేస్తే సరిపోతుంది. సో 2 men ప్లస్ 3 boys అంతే కదా. సో 420 by 2 into 9. ఎఫిషియన్సీ మెన్నుది ఎంత ఉంది? 9 ఉంది కదా. 2 into 9 is 18 ప్లస్ 3 into 2. 3 into 2 ఎంతమ్మా? 6. 2 into 9 18, 3 into 2 6. సో టోటల్ ఎంత? 420 by
24. 420/24. So 420/24 అంటే ఎంత వస్తుంది? సో 6 4s are 60, రైట్. 6 4s are 24, 70, 6 of 420. నెక్స్ట్ 35/2. 35/2 అంటే ఎంత వస్తుందమ్మా ఇక్కడ? వాట్ విల్ గెట్? సో 17 2s are 34 అంటే 17 1/2. What you will get here? 17 1/2. So that is option A. Okay. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాన్సెప్ట్ అర్థమైతే సింపుల్గా చేసుకుంటూ వెళ్ళొచ్చమ్మా. ఓకే, కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ అనేది సింపుల్గా చేయొచ్చు. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ, 12 men 16 boys can do it in 5 days. 13 men 24 boys can do it in 4 days. Then the ratio of the daily work done by man to the boy అన్నాడు. మనం ఇక్కడ రేషియో అనుకుంటే సరిపోతుంది. సింపుల్గా చేసేసి 10 secondsలో చేయొచ్చు దీన్ని. చూడండి ఇక్కడ మెన్ బాయ్స్ డేస్. ఓకే, డే అంటే 5 × 12 60. ఓకే, సో 5 × 16 80, రైట్. నెక్స్ట్ సో 4 × 13 is 52. 4 × 24 is 96. ఓకే, డైరెక్ట్ రాశాను, డేస్ తీసుకోకుండా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 8. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అమ్మా? 16. దెన్ సో అప్పుడు డేస్ రేషియో ఏమైతే చెప్పండి? 8:16. దట్ ఈజ్ 1:2. అంతే కదా? డేస్ రేషియో ఏమవుతుంది? 1:2 అవుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2:1. ఎఫిషియన్సీ 2:1 అవుతుంది. సో మన క్వశ్చన్లో ఏమన్నాడు? దెన్ ద రేషియో ఆఫ్ ద డైలీ వర్క్ డన్ బై, డైలీ వర్క్ డన్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఎఫిషియన్సీ, రైట్. సో డన్ బై మ్యాన్ టు ద బాయ్ అన్నాడు. ఇక్కడ మ్యాన్ ఉంది, ఇక్కడ బాయ్ ఉంది. మ్యాన్ 2:1, మ్యాన్ టు బాయ్ 2:1. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆన్సరు ఆప్షన్ ఏ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో బాయ్ టు మెన్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకు వచ్చింది, మనకు ఆన్సర్లో వచ్చింది ఏంటమ్మా? మ్యాన్ టు బాయ్. సో మ్యాన్ టు బాయ్ ఎంత? 2:1. అదే బాయ్ టు మెన్ అన్నాడు అనుకోండి, 1:2 అవుతుంది రేషియో. ఎంత అవుతుంది రేషియో? 1:2 అవుతుంది, రైట్. ఓకే, టిల్ నౌ వి డిస్కస్ ద క్వశ్చన్స్ ఆన్ అండ్ మీద క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ఇన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేశాము.